మనం ఒక వీడియో చూద్దాం ఫస్ట్. చాలా యాక్టివ్ గా ఉండేవాళ్ళు, బాగా మాట్లాడేవాళ్ళు. గవర్నమెంట్ లో ఉన్న యాక్టివ్ కాదమ్మా. నీ ఉద్యోగం పీకేసిన కూడా యాక్టివ్ గా ఉంటావు. మైక్ పట్టు తిరుగుతావా? నీ ఉద్యోగం పీకేశారు అనుకో, మైక్ అటు తిరుగుతావా? మా ఉద్యోగం పీకేశారు కదా, ఇప్పుడు ఏం చేయము యాక్టివ్ గా. కొడాలి నాని గురువుగారు, మీరు ఏ కాలేజీలో చదివి ఏ డిగ్రీతో లేకపోతే డిగ్రీతోనా ఎలా ఎమ్మెల్యే ఉద్యోగం తెచ్చుకున్నారో చెప్తే నేను కూడా అదే డిగ్రీనో అదే కాలేజీలోనో చదివి నేను కూడా ఒక ఎమ్మెల్యేగా ఉద్యోగం తెచ్చుకోవాలని అనుకుంటున్నా. చెప్పండి గురుగారు, మిమ్మల్నే ఫాలో అవుతా. కాస్తైనా మనకు సిగ్గు లేకుండా నా ఉద్యోగం పోయిందని అడుగుతున్నావు. నీకు ఇచ్చింది ఉద్యోగం కాదు, నువ్వు కష్టపడి సంపాదించుకున్నది కాదు అది. ప్రజలు నిన్ను ఎన్నుకున్నారు. ఒరే నాయనా, నువ్వు మా తరపున పనిచేయరా, గుడివాడ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయరా అని చెప్పి ప్రజలు ఎన్నుకున్నారు నిన్ను. కనీస జ్ఞానం లేకుండా నా ఉద్యోగం పోయింది అని అడుగుతుంటే ప్రజలు చెప్పుతో కొడతారు. ఒరే, మేము ఓట్లు వేస్తే కదరా నువ్వు ఎమ్మెల్యే అయ్యావు, ఉద్యోగం అంటావు ఏంట్రా? మీ అమ్మ నాన్న చదివిస్తే నువ్వు ఎమ్మెల్యే అయ్యావా? కాదు కదా, మా ఓటుతో కదా గెలిచిందని గుడివాడ ప్రజలు చెప్పు తీసుకుని కొడతారు. గురుగారు, కాస్త మనం అది గుర్తుపెట్టుకోవాలిగా. ఆవిడని అడుగుతున్నావు కదా, నీ ఉద్యోగం పోతే నువ్వు మైకి పట్టుకుని వెళ్తావా? ఆవిడకి అవసరం లేదు, కానీ నువ్వు ప్రజాక్షేత్రంలో పనిచేయాలి. ప్రజలు నిన్ను ఓట్లేసి గెలిపించుకున్నారు. ఏ గతంలో మీరు వైసీపీ 2019 నుంచి 2024 మధ్య ప్రజల్ని రాక్షసుల్లా పీడించుకు తింటుంటే, ప్రతి ఒక్కరి మీద దౌర్జన్యాలు దాడులు చేస్తుంటే నారా చంద్రబాబు నాయుడు గారే కానీ నారా లోకేష్ గారే కానీ ప్రజల పక్షాన పోరాటం చేయలేదా? ప్రజాక్షేత్రంలో పని చేయలేదా? ఓ, ఇప్పుడే అలాంటి సమస్యలు ఏమి లేవు కాబట్టి మీరు బయటికి రావట్లేదా? ఓకే, ఆ ముక్క ఏడవాలి. అమ్మా, మేము ప్రజల్ని పీక్కు తిన్నట్టు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారు కానీ ఎన్డీఏ ప్రభుత్వం పీక్కు తినడం లేదు, మాకు పని లేదు, మేము ఖాళీగా ఇంట్లో పడి ఏడుస్తున్నాం అని చెప్పాలి. అంతేగాని మా ఉద్యోగాలు పీకేశారంటే ఓట్లు వేసిన ప్రజలు చెప్పు తీసుకుని కొడతారు. గురుగారు, కాస్త మైండ్ వాడండి.